నమస్తే అందరికి. ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఇన్సిడెంట్ మామూలుది కాదు. మన దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నించిన దేశానికి సరైన సమాధానం ఇవ్వాలి. అన్ని విధాలుగా ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాలి. భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు అణుశక్తి దేశాలు. యుద్ధం వస్తే రెండు దేశాలకు మరియు ప్రపంచానికి కూడా తీవ్రమైన పరిణామాలు తీసుకొస్తాయి. అసలు మనం పాకిస్తాన్ని ఎన్ని విధాలుగా దెబ్బ కొట్టొచ్చు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించి ఆలోచించడం అనేది చారిత్రక, సైనిక, ఆర్థిక మరియు భౌగోళిక కోణాల నుండి ఆధారంగా ఉంటుంది. రెండు దేశాలు 1947 నుండి ఎన్నో సంఘర్షణలు, యుద్ధాలు అయితే జరిగాయి. ఆ యుద్ధాలు వచ్చి 1947, 1965, 1971, 1999. 1947 ఆర్మీ యుద్ధం సమాంతరంగా ముగిసింది, కానీ భారత్ కాశ్మీర్లో కొంత భూభాగాన్ని కైవసం చేసుకుంది. 1965 రష్యా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆగిపోయింది, కానీ భారత్ ఆక్రమిత ప్రాంతాలను తిరిగి పొందింది. 1971 భారత్ బంగ్లాదేశ్ను స్వతంత్రం జయించి పాకిస్తాన్ ఓడించింది. ఇది భారీ విజయం చెప్పొచ్చు. 1999 కార్గిల్ భారత్ కార్గిల్లో ఎత్తైన ప్రాంతాలను తిరిగి ఆక్రమించి విజయం సాధించింది. సరే, ఇక భారత్ పాకిస్తాన్ని ఎన్ని విధాలుగా దెబ్బ కొట్టొచ్చు అనేది ఇప్పుడు చెప్పుకుందాం. నెంబర్ 1, సైనిక వ్యూహం. భారత్కు 21.9 లక్షల సైనిక బలగం ఉంది. దాంట్లో 12 లక్షల మంది యాక్టివ్గా ఉంటారు, 9.9 మంది రిజర్వ్డ్గా ఉంటారు. ఇది పాకిస్తాన్ కంటే దాదాపుగా రెట్టింపు ఉంటుంది. పాకిస్తాన్ సైన్యం వచ్చి 11.5 లక్షలు. భారత్ కనుక ఒక సమగ్ర యుద్ధాన్ని ప్రారంభిస్తే దాని ఆధునిక యుద్ధ విమానాలు సుఖోయ్ 30, రఫేల్, నావల్ ఫోర్స్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఆర్టిలరీ 3400+ ట్యాంకులు ద్వారా పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధం చేయొచ్చు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేపై దాడి చేసి దాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం ద్వారా పాకిస్తాన్కు భౌగోళికంగా నష్టం కలిగించవచ్చు. ఇది పాకిస్తాన్కు రక్షణాత్మక స్థితిలోకి నెట్టవచ్చు. భారత్కు 90 నుంచి 110 న్యూక్లియర్ వార్ హెడ్లు ఉన్నాయి మరియు అగ్ని 5 మిసైల్ ద్వారా పాకిస్తాన్లోని ప్రధాన నగరాలను ఇస్లామాబాద్, కరాచీ లక్ష్యంగా చేసుకోవచ్చు వాటి ద్వారా. అయితే పాకిస్తాన్కు 100 నుంచి 120 వార్ హెడ్లు ఉన్నాయి, కాబట్టి ఇది పరస్పర విధ్వంసానికి దారితీస్తుందని చెప్పొచ్చు. భారత్కు దీర్ఘకాల యుద్ధాన్ని నిర్వహించే ఆర్థిక సామర్థ్యం ఎక్కువ. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో బాధపడుతుంది, సో అంతసేపు అన్ని రోజులు యుద్ధం చేయలేదు. నెంబర్ 2, ఆర్థిక ఒత్తిడి. 2025లో భారత జీడిపి సుమారు $3.5 ట్రిలియన్, రక్షణ బడ్జెట్ సుమారు $70 బిలియన్. ఇది భారీ ఆర్థిక బలం నుండి మరియు యుద్ధ సామగ్రిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సృష్టిస్తుంది. భారత్కు రష్యా, యుఎస్, ఫ్రాన్స్ వంటి దేశాల నుండి ఆయుధాల సరఫరా ఉంది. పాకిస్తాన్ జీడిపి సుమారు $400 మిలియన్, రక్షణ బడ్జెట్ $10 నుంచి $12 బిలియన్. ఆర్థిక సంక్షోభంతో పాటు చైనా నుండి మద్దతు ఉన్నప్పటికీ దీర్ఘకాల యుద్ధాన్ని నిర్వహించే సామర్థ్యం పరిమితం అంతగా లేదు పాకిస్తాన్కి. భారత్ ఇప్పటికే 2019లో పాకిస్తాన్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ MFN హోదాను రద్దు చేసింది. ఇప్పుడు అన్ని వాణిజ్య మార్గాలను పూర్తిగా మూసివేసి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను జీడిపి $400 మిలియన్ బలహీనపరచవచ్చు. ఇది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇటీవల పహల్గామ్ ఏప్రిల్లో జరిగిన వార్ తర్వాత భారత్ ఇండస్ వాటర్స్ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇది పాకిస్తాన్లో నీటి సంక్షోభాన్ని సృష్టించి వ్యవసాయం మరియు జీవనోపాధిపై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది పాకిస్తాన్ను ఆర్థికంగా ఒంటరిగా చేస్తుందని చెప్పొచ్చు. నెంబర్ 3, రాజకీయ మరియు దౌత్యపరమైన వ్యూహం. భారత్, రష్యా, యుఎస్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసి పాకిస్తాన్ను రాజకీయంగా ఒంటరిగా చేయొచ్చు. ఇప్పటికే పహల్గామ్ దాడి తర్వాత ఈ దేశాలు భారత్కు మద్దతు తెలిపాయి. చైనా పాకిస్తాన్కు ప్రధాన మిత్ర దేశం. CPEC ఆయిల్ సరఫరా చేస్తుంది. భారత సైన్యంతో వాణిజ్య ఒప్పందాలను తగ్గించి ఆర్థిక ఒత్తిడి తెచ్చి చైనా పాక్ సంబంధాలను బలహీనపరచవచ్చు. భారత్ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ను ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంగా గుర్తించేలా ఒత్తిడి తెచ్చి దానిపై ఆంక్షలు విధించేలా చేయొచ్చు. నెంబర్ 4, సైబర్ మరియు ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు. భారత్ దాని సైబర్ యుద్ధ సామర్థ్యాలను DRDO, రా లాంటివి ఉపయోగించి పాకిస్తాన్ యొక్క మౌలిక సదుపాయాలు, విద్యుత్ గ్రిడ్లు, బ్యాంకింగ్ వ్యవస్థలను నాశనం చేయొచ్చు. ఇది పాకిస్తాన్ను ఆర్థికంగా మరియు సామాజికంగా అస్థిరపరుస్తుంది. రా ద్వారా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రహస్య కార్యకలాపాలు నిర్వహించి దాని రక్షణ వ్యవస్థను బలహీనపరచవచ్చు. నెంబర్ 5, సామాజిక మరియు సాంస్కృతిక వ్యూహం. భారత్ దాని మీడియా శక్తి 600 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారుల ద్వారా పాకిస్తాన్లోని ప్రజల్లో అసంతృప్తిని సృష్టించే ప్రచారాన్ని నిర్వహించవచ్చు. దీనివల్ల ఆ దేశంలో అంతర్గత అల్లర్లు పెరుగుతాయి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ విముక్తి ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఆ ప్రాంతంలో అస్థిరతను సృష్టించవచ్చు. ఇది పాకిస్తాన్ ఏకత్వాన్ని బలహీనపరుస్తుందని చెప్పొచ్చు.
న్యూక్లియర్ యుద్ధం జరిగితే భారత్ 1.4 మిలియన్ జనాభా ఉన్నారు, పాకిస్తాన్లో అయితే 240 మిలియన్ జనాభా ఉన్నారు. రెండింటికి తీవ్ర నష్టం చవిచూస్తాయి. ఇవి కోట్లాది మరణాలు, ఆర్థిక స్థీనత మరియు పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని చెప్పొచ్చు. భారత్ ఈ రకమైన చర్యలు తీసుకుంటే అంతర్జాతీయ సమాజం, యుఎస్, EU నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవచ్చు. ఇది భారత్పై ఆర్థిక ఆంక్షలకు దారితీస్తుందని చెప్పొచ్చు. అందువల్ల న్యూక్లియర్ యుద్ధం అయితే జరగదని అనుకోవచ్చు మనం. భారత్కు ఐక్యరాజ్య సమితి, US మరియు యూరోపియన్ దేశాల్లో మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఇవి యుద్ధ సమయంలో ఆర్థిక మరియు సైనిక మద్దతును అందించే అవకాశం ఉంది. పాకిస్తాన్కు చైనా మద్దతు ఉన్నప్పటికీ చైనా యొక్క ప్రపంచ వ్యతిరేకత దాని సహాయాన్ని పరిమితం చేసుకోవచ్చు. ఇండస్ జల ఒప్పందం రద్దు చేసిన నేపథ్యంలో ఇది ఒక చారిత్రక నిర్ణయంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తూ కీలక ప్రకటన చేశారు. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న జలవనరుల పంపకాలపై ఎంతో కాలంగా కొనసాగుతున్న ఒప్పందాన్ని తిరస్కరించిన నిర్ణయం చెప్పొచ్చు. అసలు ఇండస్ జల ఒప్పందం అంటే ఏమిటి? ఇండస్ జల ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో భారతదేశం మరియు పాకిస్తాన్ దేశాల మధ్య సంతకం చేయబడిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. దీన్ని భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ల మధ్య మధ్యవర్తిత్వం చేసిన ప్రపంచ బ్యాంక్ సహాయంతో కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ నది వ్యవస్థలను మొత్తం 6 నదుల మధ్య జలాల వినియోగాన్ని పంచుకోవడంపై స్పష్టమైన నియమాలు నిర్దేశించబడ్డాయి. తూర్పు నదులైన బియాస్, రవి, సట్లెజ్ భారత్కు కేటాయించబడ్డాయి. పడమర నదులు ఇండస్, జీలం, చేనాబ్ పాకిస్తాన్కు కేటాయించబడ్డాయి. భారతదేశం పాకిస్తాన్కు కేటాయించిన నదుల్లో కొన్ని పరిమితమైన వినియోగాలు మాత్రమే చేసుకోవచ్చు. ఉదాహరణకు సాగునీటి నిల్వ చేయడం, చిన్న స్థాయి విద్యుత్ ఉత్పత్తి మొదలైనవి మాత్రమే చేసుకోవచ్చు. భారతదేశం పాక్తో సంబంధాలు ప్రతికూలంగా ఉన్న సమయంలోనే ఈ ఒప్పందాన్ని గౌరవించింది. అయితే ఇటీవల పాకిస్తాన్ తరచుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందున మరియు భారత్కు వ్యతిరేకంగా రాజకీయంగా వ్యవహరిస్తున్నందున ఈ ఒప్పందాన్ని పునః పరిశీలించాలని భారత ప్రభుత్వం భావించింది. దీంతో మోడీ సర్కార్ ఇప్పటికే కొనసాగుతున్న నీటి సరఫరా ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం రద్దు వల్ల జరిగే పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత్కు ఇప్పుడు పూర్తి స్వతంత్రంగా ఇండస్ నదుల నీటిని ఉపయోగించే అధికారం లభిస్తుంది. పాకిస్తాన్కు ఇప్పటికే నీటి కొరత ఉన్నందున ఇది ఆ దేశానికి తీవ్రమైన ప్రభావం చూపవచ్చు. మొత్తానికైతే భారత్ పాకిస్తాన్ని దెబ్బతీయడానికి చాలా వ్యూహాత్మక విధానాలను ఆచరించవచ్చు. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తారని తెలియాలి. మోడీ గారు తీసుకునే నిర్ణయాలు బట్టి పాకిస్తాన్ ఏ విధంగా కుదేలవుతుంది అనేది మనం ఒక సమగ్ర అవగాహన చేసుకోవచ్చు.